Hello, this is Dr. Vinila, consultant pediatrician at Treatment Range Hospital. ఈ రోజు మనం థాలసీమియా మేజర్ అని డిటెక్ట్ అయిన తర్వాత దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ప్రివెంట్ చేయడానికి గల ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ థాలసీమియా అంటే ఏంటో తెలుసుకుందాం. మనం థాలసీమియా అంటే ఏంటంటే రక్తానికి సంబంధించింది, అంటే హీమోగ్లోబిన్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువైపోతుంది. దానివల్ల నెల 6 నెలల నుంచి పిల్లలకి నెలల రక్తం ఎక్కించాల్సి వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళకి రక్తం తక్కువైపోతుంది. ఇది జన్యుపరంగా వచ్చే డిసీజ్ మాట. అంటే తరతరాల నుంచి మన నానమ్మ తండ్రి అలా వచ్చేది ఆటోసోమల్ రెసెసివ్ డిసార్డర్ అంటారన్నమాట. సో అది థాలసీమియా మేజర్. థాలసీమియాలో 3 రకాలు ఉన్నాయి. థాలసీమియా మేజర్ ఉంటుంది, ఇంటర్మీడియా ఉంటుంది, మైనర్ ఉంటుంది. మైనర్ అంటే ఏంటంటే థాలసీమియాలో వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉండవు. వాళ్ళకి మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు కొంచెం మరీ తక్కువ కాదు, కొంచెం హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నట్టు తెలుస్తుంది అన్నమాట. అది థాలసీమియా మైనర్. ఇంటర్మీడియా అంటే మేజర్, అటు మేజర్కి కాదు మైనర్కి కాదు, వాళ్ళకి మినిమం లక్షణాలు ఉంటాయి. వీళ్ళు ట్రాన్స్ఫ్యూజన్ డిపెండెంట్ కాదు. థాలసీమియా మేజర్ అనే వాళ్ళకి అసలు రక్తం ప్రొడక్షన్ తక్కువైపోతుంది, అసలు హీమోగ్లోబిన్ చాలా తక్కువైపోతుంది, వాళ్ళకి ఖచ్చితంగా రక్తం కావాల్సి వస్తుంది. సో ఈ 3 మనం తెలుసుకున్నాం. ఈ 3 ఎందుకు తెలుసుకున్నామంటే థాలసీమియా మైనర్లో ఏమవుతుంది అంటే ఇద్దరు థాలసీమియా మైనర్స్ కనుక పెళ్లి చేసుకుంటే నెక్స్ట్ వాళ్ళు వచ్చే జనరేషన్కి 25% ఛాన్సెస్ ఉంటాయి ఏంటి థాలసీమియా మేజర్ రావడానికి. 25% నార్మల్గా ఉంటారు, 50% క్యారియర్స్ అంటారు. క్యారియర్స్ ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్తూ ఉంటారు. అందుకని థాలసీమియా మైనర్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మనం టెస్ట్ చేయించుకోవాలి. ఇద్దరు థాలసీమియా మైనర్స్ పెళ్లి చేసుకోకూడదు అన్నమాట. చేసుకున్న ఒకవేళ జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. వాళ్ళకి ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలి, వాళ్ళ బేబీకి థాలసీమియా మేజర్ ఉందా లేదా అన్నది. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబుకి కానీ పాపకు కానీ థాలసీమియా మేజర్ అనేది డిటెక్ట్ అయ్యింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే థాలసీమియా అనేది జన్యుపరమైన వ్యాధి, అది జనరేషన్స్లో నడుస్తూ ఉంటుంది. దానికి ఎక్కడో చోట మనం టిక్ పెట్టాలి. కాబట్టి మనం ఖచ్చితంగా హెచ్బి ఎలక్ట్రోఫోరసిస్ అనే టెస్ట్ చేయించుకోవాలి అన్నమాట. ఎవరికి ఎప్పుడైతే ఒకరికి కన్ఫర్మ్ అయితే ఫ్యామిలీ మొత్తం చేయించుకోవాలి హెచ్బి ఎలక్ట్రోఫోరసిస్ అనే టెస్ట్. ఈ 3 గురించి తెలుసుకుందాం థాలసీమియా. సో థాలసీమియా ట్రీట్మెంట్ ఏంటంటే నెల రక్తం ఎక్కించుకోవాలి పిల్లలు ఎవ్రీ 3 to 4 weeks. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి ఆ టైంకి ఆల్మోస్ట్ 4 వారాలు వస్తే హీమోగ్లోబిన్ తక్కువైపోతుంది. దానికోసం మన నెలలా రక్తం ఎక్కించుకుంటాం. ఈ రక్తం ఎక్కించుకోవడం వల్ల రెండు కాంప్లికేషన్స్ వచ్చే ఉంటాయి. ఒకటి ఇన్ఫెక్షన్. ఎంత మనం ఖచ్చితంగా ఎక్కడైనా లూకోడిప్లీటెడ్ బ్లడ్ ఇస్తారు, ఖచ్చితంగా కొన్ని వైరస్ బ్యాక్టీరియల్ రాకుండా టెస్ట్ చేసి నెగిటివ్ అయిన బ్లడ్డే ఇస్తారు. కానీ కొన్ని చాలా రేర్ కేసెస్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, బ్లడ్ ఇన్ఫెక్షన్ త్రూ బ్లడ్ బోర్న్. అదొక కాంప్లికేషన్. నెక్స్ట్ రక్తం ఎక్కించుకుంటూనే ఉంటాం, ఆ రక్తంలో ఐరన్ కూడా ఉంటుంది. మన బాడీకి ఎంత అవసరం అంత ఐరన్నే మనం తట్టుకోగలదు. కానీ బాడీ మనం బ్లడ్ ఎంత ఇస్తున్నామో ఆ బ్లడ్ ఎక్స్ట్రా ఐరన్ అనేది ఏమవుద్దంటే మన బాడీలో డిపాజిట్ అయిపోతుంది. ఇక్కడే డిపాజిట్ అవుతుంది, ఇక్కడ అవ్వదని కాదు, బాడీ మొత్తంలో డిపాజిట్ అవుతుంది. అది లివర్లో డిపాజిట్ అవుతుంది, స్ప్లీన్లో డిపాజిట్ అవుతుంది, హార్ట్లో డిపాజిట్ అవుతుంది, ప్యాంక్రియాస్లో డిపాజిట్ అవుతుంది. ప్యాంక్రియాస్లో డిపాజిట్ అవడం వల్ల, ప్యాంక్రియాస్ అనేది ఏంటి ఎండోక్రైన్ ఆర్గన్, ఇన్సులిన్ గ్లూకోగాన్ ఇవన్నీ దానికి వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది ఐరన్ డిపాజిట్ అది సరిగ్గా పనిచేయడం మానేస్తుంది ప్యాంక్రియాస్. దానివల్ల షుగర్ వచ్చే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ అన్ని చోట్ల డిపాజిట్ అవుతుంది ఈ ఐరన్ వెళ్ళి, అదొక కాంప్లికేషన్. ఈ 2 కాంప్లికేషన్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఐరన్ ఇదవుతోందని దాన్ని ఎలా ప్రివెంట్ చేద్దాము అంటే మనం ట్రాన్స్ఫ్యూజ్ చేసిన ప్రతిసారి 3 to 6 నెలల మధ్యలో ఫెరిటిన్ అనే ఒక టెస్ట్, ఐరన్ ఫెరిటిన్ రూపంలో మన బాడీలో స్టోర్ అవుతుంది అన్నమాట. ఆ ఐరన్ ప్రతి 3 to 6 నెలలకు ఒకసారి చెక్ చేయించుకోవడం. ఒకవేళ ఆ ఫెరిటిన్ ఎక్కువ అవుతుంది అంటే ఆ ఐరన్ని ఏమంటారు బైండ్ చేసే ఏజెంట్స్, చీలేటింగ్ ఏజెంట్స్ అంటారు అన్నమాట. వాటిని పిల్లలకి ప్రిస్క్రైబ్ చేయడం, వాళ్ళకి రోజు వేయడం అది. కానీ థాలసీమియాకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఏంటంటే మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏంటంటే
హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ మాట, అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటారు కదా, అది మాట. స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ మాట, అది మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా. అది దాంట్లో ఏం చేస్తారంటే మన సిబ్లింగ్స్కి మోస్ట్లీ మన సిబ్లింగ్స్ మ్యాచ్ అవుతారు, వాళ్ళ నుంచి స్టెమ్ సెల్ తీసుకుని ఆ స్టెమ్ సెల్స్ మన దాంట్లో ఎవరికైతే బేబీకి థాలసీమియా ఉంటుందో వాళ్ళకి ఇస్తారు అన్నమాట. సిబ్లింగ్స్ని 90% మ్యాచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. సిబ్లింగ్స్ మ్యాచ్ అవ్వలేదు, ఒకవేళ సిబ్లింగ్స్ ఎవరు లేరు లేకపోతే మ్యాచ్ అవ్వలేదు అంటే పేరెంట్స్ నుంచి తీసుకొస్తారు. 50% పేరెంట్స్తో మ్యాచ్ ఉంటుంది కాబట్టి. కానీ సిబ్లింగ్స్తో ఖచ్చితంగా 80 to 90% సక్సెస్ ఉంటే అది కొంచెం పేరెంట్స్తో తగ్గుతుంది అన్నమాట, రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ మోస్ట్ ఈ ట్రాన్స్ప్లాంట్ కాకుండా కొన్నిసార్లు ఏముందంటే ట్రాన్స్ప్లాంటేషన్ కుదరదు, ఒకవేళ అది మ్యాచ్ దొరకకపోయినా ఫైనాన్షియల్ ఇష్యూస్, అందరూ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సిన డబ్బులు ఉండవు. సో అలా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోలేనప్పుడు ఇంకేం చేస్తాము అంటే, ఏం చేయగలము అంటే ట్రాన్స్ఫ్యూషన్ ఇస్తాం. హీమోగ్లోబిన్ తగ్గడకుండా ఉండటానికి ట్రాన్స్ఫ్యూషన్ ఇస్తాం. మరి దానికి వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ట్రీట్ చేస్తాం? ముఖ్యంగా ఈ ఐరన్ది ఏంటంటే 3 to 6 నెలలకు ఒకసారి ఫెరిటిన్ చూసుకొని ఆ కిలేటింగ్ ఏజెంట్స్ మందులు ఇచ్చి దాని తర్వాత కూడా మనం ఎంఆర్ఐలు చేయించుకుంటాం అన్నమాట ప్రతి యాన్యువల్లీ, అంటే ప్రతి ఇయర్కి. అది ఒకవేళ లివర్లో డిపాజిట్ అవుతుందా, స్ప్లీన్లో డిపాజిట్ అవుతుందా, ఐరన్లో డిపాజిట్ అవుతుందా అని మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. సో దీనివల్ల ఏం చేస్తామంటే కాంప్లికేషన్స్ చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. చాలా కేసెస్ ఉన్నాయి ట్రాన్స్ప్లాంట్ చేయించుకోకుండా ఈ ఫెరిటిన్ని చక్కగా మానిటర్ చేసుకుంటూ మనం ఇచ్చే మందులు వాడుకుంటూ హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ లేకుండా మంచిగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈరోజు మనం టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, థాలసీమియా మేజర్ ఒకవేళ డిటెక్ట్ అయితే ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీలో వాళ్ళని టెస్ట్ చేయించుకోవాలి. థాలసీమియా మైనర్ అయితే మీ థాలసీమియా మైనర్ వాళ్ళని పెళ్లి చేసుకున్నా మోస్ట్లీ చేసుకోకూడదు. చేసుకుంటే మాత్రం ప్రెగ్నెంట్ అయినప్పుడు జెనెటిక్ కౌన్సిలింగ్, అంటే కొరియానిక్ విల్లల్ శాంప్లింగ్ కానీ, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆమ్నియోటిక్ శాంప్లింగ్ కానీ, ఆమ్నియోసెంటసిస్ అంటారు, దాన్ని చేసుకుని మనకు వచ్చే బిడ్డకి థాలసీమియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని తెలుసుకుంటాం. సో దానివల్ల నెక్స్ట్ జనరేషన్స్కి థాలసీమియా రాకుండా ప్రివెంట్ చేసుకోగలం.